వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నంద్యాల జిల్లా సంజమల మండలం పేరుసోముల గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ విష్ణుకంఠి క్షేత్రమైన శ్రీ లక్ష్మీ కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆర్ఫై టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో క్షేత్ర ఉపాసకులు శ్రీ 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 రామ్మోహన్ స్వామి వారు తమ అమృత హస్తాలతో క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామివారు ఆర్ఫై టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు, భక్తులకు నూతన సంవత్సరం మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ఫై టీవీ సమాజ హితం కోరుతూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఆర్ఫై టీవీ యాజమాన్య సభ్యులు స్వామివారిని దర్శించుకోగా ఆలయ పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పండితులు విష్ణుకాంతి క్షేత్ర విశిష్టతను, కంబగిరి నరసింహస్వామి మహిమలను వివరించి వేద మంత్రోచ్చారణలతో యాజమాన్యానికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. తదనంతరం రామ్మోహన్ స్వామి ఆర్ఫై విష్ణుకంఠి క్షేత్ర క్యాలెండర్ను ఆర్ఫై టీవీ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఫై టీవీ చైర్మన్ మరియు సీఈఓ కోటేశ్వరరావు, బ్యూరో చీఫ్ అమర్నాథ్, సమాజమల రిపోర్టర్ విజయ్, రమణ, రాము, నాగేశ్వరరావు, ప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. తీస్తాను. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం పేసనం భద్రం మృత్యుం నమామ్యహం. ఆర్ఫై టీవీకి అలాగనే భక్తకోటికి అందరి గురించి నూతన సంవత్సరము, అలాగనే రాబోయే సంక్రాంతికి తర్వాత ఉగాదికి అందరి గురించి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపరుస్తూ అందరికీ ధన్యవాదాలు. అలాగనే ఈ సంవత్సరము 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యం ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ కంబగిరి నరసింహస్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నాను. అలాగనే నంద్యాల జిల్లా సంజామల మండలం విష్ణుకంఠి క్షేత్రము కంబగిరి నరసింహస్వామి దేవస్థానము నుండి భక్తుల గురించి ఈ సంవత్సరం అంతా ఆ నరసింహుని యొక్క కృప కలగాలని తట్టుగా ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం చెట్టుందంటే ప్రజలకు అందరి గురించి 3 పువ్వులు 6 కాయలుగా రాజ్యము, వర్షాలు, పాడి పంటలు అన్ని ఉంచి ధనధాన్యములు అన్నీ చేకూరుతాయి అనేటట్టుగా భగవంతుని ఒక సందేశం ఏమో జరిగింది. కాబట్టి ఆ సందేశంలో ఈ 2026 అందరి గురించి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరి గురించి ఆ దేవదేవుని కంబగిరి లక్ష్మీ నరసింహస్వామిని మనసారా తనివి తీరా ఆయన పూజించి మీ జన్మను ధన్యం చేసుకొని కోరుకుంటున్నాను. అలాగనే ప్రపంచాన్ని గురించి ఒకే ఎవరయ్యా గొప్పవాడంటే నరసింహస్వామి. ఈ జగతిని, ఈ ప్రపంచాన్ని, మన యొక్క భారతదేశాన్ని నడిపించేవాడు ఎవరయ్యా అంటే నరసింహస్వామి. ఎలాగంటే ప్రతి రూపాయి బిళ్ళ కానింటి 100 రూపాయల నోటు వరకు సింహం గుర్తే ఉంటుంది. అప్పుడు మనం డబ్బుని ఏమంటాం? లక్ష్మి అంటాం. తన పైన గుర్తుని ఏమంటాం? సింహం. అప్పుడు లక్ష్మి అంటే డబ్బు, డబ్బు పైన నరసింహం. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రపంచానంతా ఆయన పాలిస్తున్నాడు. అలాగనే మన యొక్క భారతదేశం గుర్తు ఉంచి ఆ 3 సింహాల గుర్తు ఉంది కదా,
అది ఎవరి అంటే నరసింహమే. తర్వాత మన ఒక ఎక్కడ పోయినా నరసింహస్వామి లేని చోటు లేనే లేదు. నరసింహస్వామి జగతంతా నిండి ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవదేవుని మీరు ఎవరైతే ఈ కొత్త సంవత్సరంలో ఆయన దర్శించుకుంటారో, ఆయన ప్రార్థిస్తారో, ఆయన ఎవరైతే కొలుస్తారో వాళ్ళకు మంచి ఆయు ఆరోగ్యం కలిగి విద్య, బుద్ధి, ఉద్యోగ, వ్యాపార, ధన, వాహన, వస్తువు, ఆరోగ్యం నుంచి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం తప్పకుండా మీరందరి నుంచి నరసింహస్వామిని మనసారా ప్రార్థించి, అలాగనే మన 6 టీవీ వారి గురించి ఎంతో ఈ సంవత్సరము వాళ్ళు ఈ భక్తులకు ఈ సందేశం ఇస్తున్నారు. వాళ్ళ గురించి మళ్ళీ ఒక్కసారి ఆ నరసింహస్వామి అనుగ్రహం ఉండాలి, ఆ నరసింహస్వామి కృప ఉండాలని స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.